నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథెల్ల ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. గురుగారిని అడిగి విద్య, వివాహ, వ్యాపార, సంతాన, విదేశీయాన సమస్యల పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. నమస్తే అమ్మా. సార్ చెప్పాను కదా, ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో ఉండే సమస్యలే, వీటి పరిష్కార మార్గాల గురించి వివరించండి. ఇప్పుడమ్మా నేను వచ్చేటప్పటికి అన్ని శాస్త్రాలు చూసి పరిష్కారం ఇస్తాను. ఊరికినే ఫ్లూక్లో ఇలా జరుగుతుందని కాదు. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చూస్తాను. ఆస్ట్రాలజీ సచ్ ఏ గుడ్ సబ్జెక్ట్, ఒక అద్భుతమైన సబ్జెక్ట్. దాని ప్రకారమే 80 to 90% జరుగుతుంది. ఎవరిన్నన్నా అవునన్నా కాదన్నా 80 to 90% దాని ప్రకారమే జరుగుతుంది. అలానే న్యూమరాలజీ, ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన లైఫ్ అంతా కూడా జరుగుతుంది. అది కూడా సేమ్ 80 to 90%. అలానే మనం చెయ్యి చూస్తాను. చెయ్యి చూస్తే చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తాను. పామ్ రీడింగ్ అలా రీడ్ చేసి అసలు మనం ఫారెన్ వెళ్ళటానికి అవకాశం ఉందా లేదా, వెళ్తే ఏ దేశానికి వెళ్ళాలి, వెళ్తే ఎన్ని రోజులు ఉండగలం. కొంతమంది వెళ్ళి ఎమ్మటే రిటర్న్ వచ్చేస్తారు. కొంతమంది వెళ్ళి చాలా డిస్టర్బ్ అవుతుంది, వీడియోలు పెడుతున్నారు. అలా లేకుండా వెళ్ళి బాగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్నదా లేదా, ఇలాంటివన్నీ విషయాలు కూడా చూసి చెప్పచ్చు. సంతకం, అసలు మన సంతకాన్ని బట్టి మన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పచ్చు, మన లీగల్ ప్రాబ్లమ్స్ చెప్పచ్చు. ఇలాంటివన్నీ కూడా కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని చెప్పడానికి వీలవుతుందమ్మా. ఇక్కడ మీరు ఇక్కడ ఏమైపోయిందంటే ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలుస్తున్నారు. న్యూమరాలజిస్ట్ని కలిస్తే న్యూమరాలజిస్ట్ ఏం చేస్తున్నాడు, పేరులో ఏ పెట్టుకొని బాగుండిద్ది, లేదా బి పెట్టుకొని బాగుండిద్ది, లేదా సి పెట్టుకొని బాగుండిద్ది అంటున్నాడు. అంటే ఓన్లీ న్యూమరాలజీనే చూసి చెప్పడం జరుగుతుంది. అలా నిజంగా అదే పెట్టుకుంటే బాగుండే పని అయితే మన వాళ్ళు పెద్దలు ఏం చేసేవాళ్ళు, అందరికి A to Z అని పేరు పెట్టి A to Z బాగున్నావా, A to Z బాగున్నావా, A to Z బాగున్నావా అని పిలిపించుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకదానికి కెమెరా అని, ఒకదానికి లైట్ అని ఎలా పేరు పెట్టారో మనుషులకు కూడా A to Z అని పేరు పెట్టేవాళ్ళు. అది కాదు ఫైనల్గా మనిషి పుట్టినటువంటి యొక్క జాతకం, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, దానికి తగ్గట్టుగా వాళ్ళ పేరు, వాళ్ళ హ్యాండ్ రీడింగ్, అలా అన్నీ చూసి అన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్తే బాగా ఉంటుంది. వీటన్నిటికన్నా మెయిన్గా పెళ్లి డేట్. మనం పెళ్ళికి ముందమ్మ ఎలా అయినా బతికిపోతాం. పేదవాళ్ళైనా ఉన్నవాళ్ళైనా ఎవరైనా ఎలా అయినా బతికిపోతారు. అసలు మ్యారేజ్ అయిన కానీ జీవితం బిగిన్ అవుతుంది. ఆ కష్టాలు, బాధలు, ఇవన్నీ సంతానం లేదని, లేదంటే భార్యాభర్తల మధ్య అనుకూలత లేదని, ఇంకోటని ఫైనాన్షియల్ డిస్ట్రెస్ అన్నీ అక్కడి నుంచే బిగిన్ అవుతాయి. ఈ బిగిన్ అవుతాయి కాబట్టి మ్యారేజ్ డేట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషాలను బట్టి మాకు కలిసి వచ్చింది లేదా కలిసి రాలేదంటారు. అదేం లేదమ్మా. ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం కాదు, అసలు మీరు పెట్టుకున్న పెళ్లి డేట్ని బట్టి వాళ్ళ యొక్క ఫ్యామిలీలో వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి చెప్పచ్చు. ఇక్కడ అన్ని శాస్త్రాలు చెప్పగలిగిన వాళ్ళని కలవటమే కాకుండా మీరు వచ్చి కూర్చోగానే మీకు జరిగినవి చెప్పాలి. మీరు రేపు పొద్దున ఏదో కోటీసులు అవుతారు, ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం కాదు. అవుతారు లేదో తర్వాత పక్కన విషయం. అసలు ఇంతకుముందు ఏం జరిగింది అనేది చెప్పగలిగితే దాని మీద ఒక నమ్మకం ఏర్పడి ఆ తర్వాత ఏం జరిగిద్దో చెప్పించుకొని దాని మీద ఎక్కువగా ఫాలో అవుతాం కాబట్టి లైఫ్ అనేది బాగుంటుంది. నమస్తే అమ్మ.